యాక్చువల్గా సతీష్ గారు వృద్ధి సినిమాస్ మొట్టమొదటిసారి ఈ సినిమా తీస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్గా ఇది మొదటి సినిమా ఆయనకి. నేను వచ్చి సో కమాన్ మోర్. నేను రంగస్థలం సినిమా తర్వాత నేను అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ మీకు గుర్తుందో లేదో, రంగస్థలం మైత్రి మిస్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈయన ఈ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పుడు గట్టిగా హక్ చేసుకుని నన్ను చూస్తూ ఎప్పుడు పలకరిస్తుండేవారు. నేను ఒకటే అనుకునేవాడిని, రంగస్థలం కనుక మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒకవేళ సినిమా ఏదైనా అయితే ఈ చిరునవ్వు ఉంటుందా లేదా నన్ను పలకరించడానికి, అంతే ప్రేమతో పలకరిస్తారా లేదా అని భయపడేవాడిని. నేను రంగస్థలం సక్సెస్ మీట్లో అదే చెప్పాను. నేను సక్సెస్ ఫంక్షన్లో నేను ఈ సినిమా సూపర్ అంటే సినిమా హిందూ హిట్ అవ్వాలని కోరుకున్నాను, అంటే మళ్ళీ అంతే ప్రేమతో నేను పలకరించాలి అని కోరుకున్నాను. ఈవెన్ పుష్ప కూడా అదే చెప్పాను యాక్చువల్గా. సో మైత్రి మూవీస్లో అందరికీ మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించి మంచిగా చూసే వాళ్ళందరినీ ఆయన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరం అనుకున్నాం ఈయన మంచి ప్రొడ్యూసర్ కావాలని. సో అది రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో మొదటి సినిమా కావడానికి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన ప్రేమ అండ్ అదృష్టం కూడా. అండ్ విషింగ్ ద బెస్ట్ ఫస్ట్ సతీష్ గారికి అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి థ్యాంక్ యూ అండి, మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ రామ్ చరణ్ గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద మొదటి సినిమా, నేనేంటో కూడా తెలియకుండా ఆయన ఇంత పెద్ద సినిమాని ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బుచ్చిబాబు చాలా బాగా చేసి పెట్టావు ఈ సినిమా, అంటే ఇంకా చెప్పలేను, చాలా బ్రహ్మాండంగా చేసి పెట్టావు. సో రామ్ చరణ్ గారు, నువ్వు, రత్నగవేల్ గారు, జాహ్నవి కపూర్, శివరాజ్ కుమార్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు ఈ సినిమాని. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా అవుట్పుట్ కానీ ఇది కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు అందరూ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒక ఏం చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ కమర్షియల్లీ వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్న పిల్లల